దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారానికి జిల్లా పంచాయతీ అధికారులతో కలిసి జాయింట్ మీటింగ్ నిర్వహించాలని కోరుతూ సిఐటియు యూనియన్ నాయకులు జాయింట్ కలెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు అజయ్ కుమార్, సిఐటియు రూరల్ కార్యదర్శి టి రాజాల్ మాట్లాడుతూ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు. అనంతరం జాయింట్ కలెక్టర్ సానుకూలంగా స్పందించి త్వరలోనే జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గ్రీవెన్స్లో జేసీ గారికి, అపూర్వ భరత్ గారికి సిఐటిగా వినతిపత్రం ఇచ్చాం. సిఐటి రూరల్ కార్యదర్శి రాజా, గ్రామ పంచాయతీ యూనియన్ కార్యదర్శి అజయ్ కుమార్ ఈరోజు జేసీ గారిని కలిసాం. ఈ నెల 27వ తారీఖుని రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్మికుల సమస్యల మీద జేసీ గారిని కలిసినప్పుడు మేము ఒకటి కోరాం. కాకినాడ రూరల్లో 18 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆ 18 గ్రామ పంచాయతీల యొక్క సమస్యలని కనీసం ప్రాథమిక దశలో ఒక జాయింట్ మీటింగ్ వేసి ఏ పంచాయతీలు ఏ సమస్య ఉన్నాయో కాస్త వివరంగా చర్చించండి, జాయింట్ మీటింగ్ వేయండి సార్ అని చెప్పి డీసీ గారిని అడుగుకోవడం. డీసీ గారు సానుకూలంగా స్పందించి పంచాయతీ సమస్యలు వివరంగా రాసుకొని ఇవ్వండి అని చెప్పి కోరారు. వివరంగా రాసినటువంటి డిమాండ్స్ని ఈరోజు జేసీ గారికి అందించడం జరిగింది. ఆ సమావేశం వేస్తాను త్వరలో అని చెప్పన్నారు. ఈ సందర్భంగా అధికారులని మరొకసారి కోరేది ఏంటంటే పంచాయతీ సమస్యలు పరిష్కరించాలి. జీతాలు లేక, పెండింగ్ జీతాలు, ఈఎస్ఐ, పిఎఫ్ అమలు కాక అనేక సమస్యలతో బాధపడుతున్నారు. ఈరోజు ఇంద్రపాలెం పంచాయతీకి కూడా 4 నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి. ఇట్లాంటి అనేక పంచాయతీలు ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో సమావేశం వేయమని కోరాం. ఈ సమావేశానికి జిల్లా పంచాయతీ అధికారి వారిని, అట్లాగే గ్రామ పంచాయతీలో ఉండేటువంటి గ్రామ కార్యదర్శుల్ని, సిఐటి ప్రతినిధి వర్గాలతో కూడినటువంటి జాయింట్ మీటింగ్ కోరాం. వేస్తానన్నందుకు ధన్యవాదాలు. ఆ సమస్యలు వేసేదానికోసం సిఐటిగా కూడా కృషి చేయడానికి ప్రయత్నం చేస్తాం. నా పేరు అజయ్ కుమార్.